వస్తుంది, మంచినీళ్ళు అయితే పట్టచ్చు. ప్లస్ కాలువలు బాగు చేయడానికి కూడా ప్రపోజల్స్ పంపించాము, అవి కూడా శాంక్షన్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఒక 1 monthలో మాకు అఫీషియల్గా కూడా వస్తుంది ఆన్ పేపరు. వచ్చినప్పుడు కెనాల్స్ కూడా అందులో తూటు కాడ క్లియరెన్స్ చేసి వాటర్ నీటి సరఫరాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. అప్పుడు చేయడం ఏంటండి, మార్చో ఏప్రిల్లోనో చేసేయాలి సార్. నేను కూడా మినిస్టర్ మాట్లాడాను, నెక్స్ట్ చర్చలో పెడదామని చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా మనము మార్చ్, ఏప్రిల్, మే ఈ 2 నెలల్లో కాలువల యొక్క పని అయిపోవాలి. అది క్యాలెండర్ అంతే. పనులన్నీ కూడా అవతవకతో ఉంటాయి, అది మంచిది కాదు. ఓకే, కానీ మాన్యువల్గా ఎక్కడెక్కడ అయితే గుర్రపు డెక్క తోటికాడ ఉందో అవి మొత్తం మాన్యువల్గా మొత్తం క్లియర్ చేయించేస్తాం సార్. ఒక 1 weekలో మొత్తం కెనాల్ మొత్తం క్లియర్ చేయించేస్తాం సార్. 1 weekలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేయిస్తాం సార్. కొంచెం లేట్ అయింది, ట్రాన్సిషన్ పీరియడ్ కొంచెం లేట్ అయిందండి. ఈ సంవత్సరం శాంక్షన్ అవడమే కొంచెం లేట్ అయింది. ఈ సంవత్సరం కొంచెం లేట్ అయిందండి. రాజేంద్ర ఆగాగు, ఇప్పుడు ఆగాల రాజేంద్ర ఆగు ఒక్క నిమిషం ఆగడిపోయినట్లు కనబడుతుంది. నీళ్లు వదులుతారు, బిల్లులు అయిపోతాయి. అది కాదు. ఇక నెక్స్ట్ నుంచి కాలువల మరమ్మతులు అనేవి ఖచ్చితంగా మనకు వాటర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీలు ఏర్పడతాయి. మన వాళ్ళకే డబ్బులు వస్తాయి. 5 లక్షలు 10 లక్షలు విడిగొట్టేసి పని చేసుకుంటాం. అది కాదు, ఇప్పుడు జరిగిన దాని గురించి కాదు. ఇప్పుడు నేను ఏఈని కోరేది ఏంటంటే, వాళ్ళు ఎవరైతే 3 కాంట్రాక్టర్లు ఉన్నారో రైతులు తృప్తి పడితేనే వాళ్ళకు 1 పైసా వస్తుంది, లేకుంటే రాదు. ఇది నేను సభాముఖంగా చెప్తున్నా. నేను అంతే, నేను అదే చెప్తాను. సరేనా? నువ్వు జాగ్రత్తగా జరిగింది ఆ పని ఖచ్చితంగా చేయించు. లేదంటే ఇప్పటికైనా వాళ్ళని పక్కన వెళ్ళమను, మా రైతులు దిగి మొత్తం క్లీన్ చేసుకుంటారు. ఆ బిల్లుల్లో వాళ్ళకి ఏదైనా పర్సెంటేజ్ లాక్కుంటే తీసుకొని మిగతాది వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. సరే సార్, ఓకే సార్. ప్రొఫెషనల్ కాంట్రాక్టర్ లేరండి నా సిస్టంలో. వీళ్ళే చేయాలా, వీళ్ళకే లైసెన్సులు ఉన్నాయి కాదు. రేపు 10 మంది రాండి, మీకు లైసెన్సులు ఇప్పిస్తా. అదే పెద్ద పని, మందు తల్లేదు పెద్ద పని. సో కాంట్రాక్టర్లు ప్రతి ఊర్లో 2-3 తయారు కాండి. మేము పనులు ఇచ్చేకి రెడీగా ఉన్నా. మీరు చేయరు కాబట్టే వచ్చిన ప్రాబ్లం. మా పూర్ణేమనుకుంటాడు, మనకెందుకు సార్ ఈ తల్లపంత వాళ్ళని అడగాలి వీళ్ళు అడగాలని. కానీ గ్రామం కోసం తప్పదు. 150 కోట్లు వస్తుంది, జిల్లా పరిషత్కు 150 కోట్లు వస్తుంది, మన మండల పరిషత్కు కూడా ఒక 30-40 లక్షలు వస్తుంది. అందులో ఇప్పుడు మీరు ముందుగానే ఏ పనులు కావాలో అప్లికేషన్లు పెట్టుకోండి. ఎండిఓ గారు ప్రజల యొక్క ఇంట్రెస్ట్ను దృష్టిలో పెట్టుకొని సహకరిస్తే సహకరించండి. పంచాయతీ నేను సర్పంచ్ కదా అని విర్రవోగితే మీది వీటో చేసి, మండల పరిషత్తులో కూడా ఎంపీపీ నేను కూడా వైసీపీ కదా అని తోకాడిస్తే జిల్లా పరిషత్కి పంపించే అధికారం మాకుంది. జిల్లా పరిషత్తులో అక్కడ చైర్పర్సన్ మా పార్టీలో చేరిపోయారు కాబట్టి ఆమెకు చెప్పి అక్కడ శాంక్షన్ చేయిస్తాం. కాబట్టి మీవేవి ఆగవు. కాకపోతే ఒక 3 రోజులు డిలే. లేదు మాతో పాటు కలిసి వస్తారా చెప్పండి, మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తాం. అందరికీ కండవాలు వేసేస్తా, బ్రహ్మాండంగా పనిచేద్దాం. ఇంకొక 30 సంవత్సరాలు వద్దా? సరే అంటే మరీ ఆడుకోరై మనల్ని కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిన వాళ్ళైతే వద్దులే. వాళ్ళు ఎలా అనసాలో నాకు తెలుసు, అది పెద్ద ఇష్యూ కాదు. కలిసి వస్తామంటే వాళ్ళు మంచి వాళ్ళు అయితే కలుపుకుంటాం అనుకునే ఆలోచన మీకుంటే నాకే అభ్యంతరం లేదు. సో ప్రొవైడెడ్ అక్కడ సర్పంచులు వార్డు మెంబర్లు అందరూ మాతో కలిసి పనిచేస్తే, లేదంటారా మా నాయకులతో పని చేయించుకుంటాం, మీ ఇష్టం.